ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం స్త్రీ శక్తి పథకం దిగ్విజయంగా అమలు చేస్తున్నామనేటువంటి ఆలోచనలో ఉంది. కానీ క్షేత్రస్థాయిలో మహిళా ప్రయాణికుల పరిస్థితి ఏంటంటే, ఎక్కడైనా సరే బస్సు ఆపుదామని ప్రయత్నం చేస్తే ఆగకుండా వెళ్ళిపోతున్నాయి. ఒకప్పుడు చెయ్యెత్తు బస్సు ఎక్కు ఇదే నినాదంతో నడిపినటువంటి ఆర్టీసీ బస్సులు ఇప్పుడు మహిళా ప్రయాణికులను చూస్తే బస్సులు ఆపడం లేదనేటువంటి విమర్శలు వస్తున్నాయి. పోనీ మహిళలు ఏమన్నా ఫ్రీగా బస్సులో ప్రయాణం చేస్తున్నారంటే కానే కాదు. రాష్ట్ర ప్రభుత్వానికి పన్నుల రూపంలో చెల్లిస్తున్నటువంటి డబ్బుల్ని ప్రభుత్వం ఖజానా నుండి ఆర్టీసీకి 100 కోట్ల రూపాయలు ప్రతి సంవత్సరం కేటాయిస్తుంది. మహిళలకి జీరో ఫేర్ ఏదైతే ఉందో ఆ పథకం కింద వాళ్ళకి టికెట్లు ప్రయాణించినందుకు ప్రభుత్వం ఏటా 1900 కోట్లకు పైగా ఆర్టీసీకి చెల్లిస్తుంది. మరి ఎందుకు ఇన్ని 100 కోట్ల రూపాయల డబ్బులు తీసుకున్న ఆర్టీసీ ఇలాంటి చౌకబారు వేషాలు వేస్తుంది? మహిళలను చూస్తే బస్సులు ఆపకుండా వెళ్ళిపోవాల్సిన పరిస్థితి డ్రైవర్లకు ఎందుకు వచ్చింది? తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అసలు స్త్రీ శక్తి పథకం రాష్ట్రంలో ఎలా అమలవుతుంది, మహిళలు ఏమనుకుంటున్నారు, ప్రభుత్వం ఏమనుకుంటుంది, మీకు చూపించే ప్రయత్నం చేస్తాను. సో ఇది మనం అమరావతి వేదికగా, అదేవిధంగా విజయవాడ, గుంటూరు, ఇతర జిల్లాల్లో ఉన్నటువంటి పరిస్థితిని మనం చూపించే ప్రయత్నం చేస్తున్నాం. ఎందుకంటే ఎక్కడైనా సరే బస్సులు ఆపాలంటే మీరు చూడండి, మహిళలు ఎక్కడన్నా కనపడితే బస్సులు ఆపకుండా వెళ్ళిపోతున్నటువంటి పరిస్థితి. మరి వాళ్ళు ఎక్కడ ఎక్కాలి, బస్సు ఎక్కడ దిగాలి? పోనీ ఈ బస్సు అంటే రష్గా ఉంది, లోపల అంతా ఫుల్ అయిపోయింది కాబట్టి ఆపలేదనుకుందాం. మీకు ఇంకో బస్సు కూడా చూపించే ప్రయత్నం చేస్తాను. ఈ బస్సు చూడండి. ఈ బస్సు లోపల నాకు తెలిసి 20% ఆక్యుపెన్సీ కూడా లేదు. ఆ బస్సు మొత్తం కూడా ఆపకుండా వెళ్ళిపోతున్నటువంటి పరిస్థితి. ఈ బస్సు అయితే దాదాపుగా ఖాళీగా వెళ్ళిపోతుంది. వాళ్ళు మహిళలు చూడగానే బస్సులు ఆపకుండా వెళ్ళిపోతున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. మహిళలు ఏమంటున్నారు చూడండి, బస్సులు ఉన్నది దేనికి, ఆపడానికే కదా, మమ్మల్ని ఎక్కించుకోవడానికి వెళ్ళటానికే కదా అనేటువంటి వాళ్ళ ఆవేదన కూడా చూడాల్సిన పరిస్థితి. ఎందుకంటే ఓ పక్కన మండు టెండలు మనుషుల్ని భయపెడుతున్నటువంటి పరిస్థితి. సో వాళ్ళకి అవసరం ఉందా లేదా అనేది మనం అంచనా వేయలేం, కానీ మనం దాని మీద తీర్పు ఇవ్వలేము. కానీ మహిళలు ఖచ్చితంగా బయటకు వెళ్ళినప్పుడు వాళ్ళకి అవసరమైనటువంటి బస్సు ప్రయాణం ఖచ్చితంగా కల్పించాల్సినటువంటి పరిస్థితి ఆర్టీసీకి ఉంటుంది. అదేవిధంగా ఏదైతే స్త్రీశక్తి పథకం పెట్టారో దాన్ని పూర్తి స్థాయిలో అమలు చేయాల్సినటువంటి పరిస్థితి ప్రభుత్వం మీద ఉంటుంది, ఆ బాధ్యత ఉంటుంది. కానీ ఇక్కడ క్షేత్రస్థాయిలో జరుగుతుంది ఏంటి? మహిళలు కనపడగానే ఆర్టీసీ బస్సులు ఎందుకు వాళ్ళని నిర్లక్ష్యం చేసి వెళ్ళిపోతున్నారు? అదేవిధంగా చాలామంది మహిళా ప్రయాణికులు కూడా బాధపడుతుంది ఏంటంటే, బస్సులో ఎక్కిన తర్వాత తోటి మహిళా కండక్టర్లే మహిళలను వేధిస్తున్నటువంటి పరిస్థితి. మీరేదో ధర్మంగా వెళ్తున్నారు, మీరు ఎందుకు ఎక్కుతున్నారు, అసలు మీకు ఇంట్లో పని పాట లేదా, ఎందుకు బయటకు వచ్చి బస్సుల్లో ఎక్కుతున్నారని. ఇదే విషయం ఆర్టీసీ బస్సుల్లో టికెట్ కొనుక్కునేటప్పుడు మహిళలను అడగొచ్చు కదా, మీరు బస్సులు ఎక్కొద్దు, మీరు ఇంట్లో ఉండండి అని చెప్పొచ్చు కదా. అలా చెప్పడం. కానీ మహిళలకి ఫ్రీ బస్సు ఇమ్మని చెప్పని పోనీ ఏమన్నా మహిళలు ఏమన్నా ప్రాధాన్యపడి అడిగారా? అది కాదు, ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయం అది. ప్రభుత్వం తన ఖజానా నుంచి దాదాపు 2000 కోట్ల రూపాయలు ప్రతి సంవత్సరం 1900 కోట్ల రూపాయలు చిల్లర ఈ డబ్బుల్ని ఆర్టీసీ కేటాయిస్తే ఆర్టీసీ దాంట్లో జమ చేసుకొని మహిళలకి జీరో ఫేర్ టికెట్స్ కొడతా ఉంది. ఇది మీకు అనవసరమైన విషయం కదా, ఆర్టీసీకి అనవసరమైన విషయం. ఇదే విషయాన్ని ఆర్టీసీ చైర్మన్ కోనకళ్ళ నారాయణ గారు కూడా తెలుగు అని చెప్పడం జరిగింది, గత ఇంటర్వ్యూలో అడగడం జరిగింది. దాని మీద ఆయన నేను లేదు, క్షేత్రస్థాయిలో ఉన్నటువంటి సిబ్బందిని మరొకసారి పర్యవేక్షిస్తాను, వాళ్ళకి చెప్తాను, వాళ్ళని బస్సులో మహిళా ప్రయాణికుల పట్ల గౌరవంగా ఉండాలనేటువంటి విషయాన్ని చెప్తానని చెప్తున్నారు. ఖచ్చితంగా మహిళలకి గౌరవం ఇవ్వాలి, పురుషులకు కూడా గౌరవం ఇవ్వాలి. కానీ మహిళలు ఫ్రీగా ఏదో దాన ధర్మంగా ప్రయాణం చేస్తున్నట్లుగా వాళ్ళని కించపరచడం, వాళ్ళని బస్సు దిగిపోమంటం, ఇలాంటివి చాలా అంశాలు ఉన్నాయి. అంటే మహిళా ప్రయాణికులు ప్రభుత్వం దృష్టికి నేరుగా తీసుకురాలేకపోతున్నారు, ఆర్టీసీ అధికారులు చెప్తున్నప్పుడు కూడా నిర్లక్ష్యం చేస్తున్నారు. ఇది రాబోయే రోజుల్లో ప్రభుత్వం మీద తీవ్రమైనటువంటి ప్రభావం పడబోతుంది. ఎందుకంటే అడగనిది మీరు హామీ ఇచ్చారు, ఆ హామీని నెరవేర్చే ప్రయత్నంలో భాగంగా మీరు ఉచిత బస్సులు పెట్టారు. కానీ క్షేత్రస్థాయిలో మహిళలకు ఏ విధంగా ఈ సేవలు అందుతున్నాయి? ఎందుకంటే ప్రభుత్వం
మేము ఈ కార్యక్రమం ద్వారా మేము భవిష్యత్తులో మహిళా ఓట్లు పొందాలనుకుంటున్నాము, మహిళల ఆదరణ పొందాలనుకుంటున్నామని ప్రభుత్వం భావిస్తుంటే క్షేత్రస్థాయిలో ఉన్నటువంటి ఆర్టీసీ సిబ్బంది, ముఖ్యంగా కండక్టర్లు, డ్రైవర్లు, వాళ్ళకి సంబంధం లేని అంశం ఇది. ఎందుకంటే మీకు మహిళలను ఎక్కించుకోవాల్సినటువంటి బాధ్యత మాత్రమే మీది. ఆ డబ్బులు ఎలా కడతారు, ఎవరు కడతారు, ప్రభుత్వం ఎంత కడుతుంది, ఆర్టీసీ ఎంత నష్టపోతుంది మీకు అనవసరమైన అంశం. ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది, మీరు దాన్ని అమలుపరచాలి. అలా కాకుండా మహిళలను దుర్భాషలాడితే, మహిళల మీద వేధింపులు గురి చేస్తే అది ఎటువంటి ప్రభావం చూపిస్తుందనంటే భవిష్యత్తులో ప్రభుత్వాలకు ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి కల్పించేటువంటి పరిస్థితి ఉంటుంది. ఈ విషయాన్ని ప్రభుత్వం ఖచ్చితంగా దృష్టి పెట్టాలి. రవాణా శాఖ మంత్రి దీని మీద దృష్టి పెట్టాలి, ఆర్టీసీ చైర్మన్ దీని మీద దృష్టి పెట్టాలి. లేకపోతే ఈ 100 కోట్ల రూపాయలు పెట్టి మహిళలకు ఇస్తున్నటువంటి స్త్రీశక్తి పథకం ప్రభుత్వానికి లబ్ధి చేకూరకపోగా బూడిదలో పోసిన పన్నీరు అవుతుంది, తిరిగి ప్రభుత్వానికే ఇబ్బందికర పరిస్థితులు సృష్టిస్తుంది. మీరు పూర్తి స్థాయిలో విజువల్స్ కూడా చూడండి, మీకు చూపించే ప్రయత్నం చేస్తాను. మహిళలను ఏ విధంగా వేధిస్తున్నారు, మహిళలు ఎంత ఆవేదన చెందుతున్నారు. ఎందుకంటే మేము ఇప్పుడు ఒకప్పుడు చెయ్యెత్తండి బస్సు ఎక్కండి అనే నినాదంతో ఆర్టీసీ నడిచినప్పుడు ఇప్పుడు మేము కనపడితేనే పారిపోతున్నటువంటి పరిస్థితి వస్తుంది. ఇలాంటి పరిస్థితి ఎందుకు? మేము అడిగామా మిమ్మల్ని ఏమన్నా ఉచితంగా బస్సులో ప్రయాణం చేయించమని? మీరే ఉచితం అన్నారు, మీరే బస్సులు ఆపకుండా వెళ్ళిపోతే మేము ఎలా ప్రయాణం చేయాలి? డబ్బులు ఉన్నవాళ్ళు బైకులు వేసుకొని వెళ్తారు, లేదా కారులో వెళ్తారు. కానీ పేద మధ్యతరగతి కుటుంబాల వాళ్ళు ఉద్యోగాలకు వెళ్ళాలన్నా, పనులకు వెళ్ళాలన్నా, వ్యవసాయ పనులకు వెళ్ళాలన్నా, లేదా అత్యవసర పరిస్థితుల్లో హాస్పిటల్కి వెళ్ళాలన్నా బస్సులనే ఆశ్రయిస్తారు. వాళ్ళకి వేరే మార్గం లేదు. లేదు కాదు బస్సులు ఎక్కొద్దు, మీరు ఆటోలు చూసుకోండి, లారీలు చూసుకోండి అని చెప్తారా? అది కూడా చెప్పండి. ఆర్టీసీ వాళ్ళు చెప్తారా, ప్రభుత్వం చెప్తుందా? ఎవరైనా చెప్తారు. ఎవరు చెప్తారో చెప్పండి. కానీ మీకు ఉచితంగా బస్సు ఇస్తున్నామని ప్రభుత్వం చెప్పి ఆర్టీసీ మాత్రం నిర్లక్ష్యంగా మహిళలను బయటకు దించేసి బస్సు ఎక్కిన వాళ్ళని దుర్భాషలాడే పరిస్థితి వస్తే అది చివరకు ప్రభుత్వం మెడకి చుట్టుకునే పరిస్థితి ఉంటుంది. ఈ విషయాన్ని పూర్తిగా ప్రభుత్వం మాత్రం దృష్టి పెట్టాలి. ఎందుకంటే క్షేత్రస్థాయిలో జరుగుతున్నటువంటి వ్యవహారాలు ప్రభుత్వం దృష్టికి రావాలి. అందుకే మేము ఈ ప్రయత్నం చేస్తున్నాం. ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు జరుగుతున్నటువంటి అవమానాలు, వాళ్ళు పడుతున్నటువంటి ఆవేదన ప్రభుత్వం దృష్టికి తీసుకురావాలని ప్రయత్నం చేస్తున్నాం. దీన్ని పూర్తి స్థాయిలో ప్రభుత్వం దృష్టి పెట్టి నిజంగా ఆర్టీసీలో ఏం జరుగుతుంది, ఆర్టీసీ బస్సుల్లో ఏం జరుగుతుంది, మహిళల పట్ల ఎందుకు ఆర్టీసీ వ్యవస్థ, ఆర్టీసీ కండక్టర్లు కానీ బస్సు డ్రైవర్లు కానీ ఎందుకు వివక్ష చూపిస్తున్నారనేటువంటి విషయాన్ని ప్రభుత్వం దృష్టి పెట్టుకోవాలి. లేదంటే భవిష్యత్తులో చాలా ఇబ్బందికర పరిస్థితులు మహిళల నుంచి ఎదురవుతాయనేటువంటి విషయాన్ని మాత్రం చాలా స్పష్టంగా చెప్పదలుచుకున్నాం.